ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మనం వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2 పేతురు 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందరు. ఈ భూలోకంలో ఎక్కడ శాశ్వతమైన సుఖము సంతోషం అనేది లేదు, కానీ మానవుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏది కోరుకున్నా అది క్షణికమైందే. శాశ్వతమైనదంటూ ఏది లేదు. అయితే మనం చదువుకున్న వాక్యంలో భక్తుడు అదే మనకి తెలియజేస్తుంది. ఒకనాటి సుఖానుభవము సంతోషమని అనుభవించుకుందరు. ఇది మానవ జీవితానికి ఎంత ప్రమాదం కదండి. మానవ జీవితానికి ప్రమాదం. ఇది నిన్ను నిత్య నరకం దాకా తీసుకెళ్తా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటికి చీకటి గల బిలాములోకి త్రోసి చూడండి, దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు. వీళ్ళెవరు అంటే పాపం చేసిన వాళ్ళు. ఏం పాపం అంటే ఒకనాటి సుఖము. ఏ సుఖం అండి? ఒకనాటి సుఖము. దేవుని ఆజ్ఞలను మరిచి దేవుని ధర్మశాస్త్రమునకు వాక్యమునకు విరుద్ధంగా నీవు ఎంచుకునేటువంటి ఒక్కరోజు సుఖము నిన్ను నిత్య నరకానికి లేదా తీర్పులోనికి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పాలి. వాక్యం చదివించింది ఆ సంఖ్యలో. ఏదైనా ఒక పాపమునకు నువ్వు చెరపడుతున్నప్పుడు నిలబడి ఇందులో సుఖం లేదు కదా, ఇది క్షణికమైనది. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొని ఇది ఎంతకాలము కదా అని నువ్వు భయపడి ఆ పాపంలో పడిపోకుండా నువ్వు ఉండాలి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు అయ్యో పాపం తెలుసు తెలియక చేశారులే అని విడిచిపెట్టేసాడా? నిన్నెలా విడిచిపెట్టేస్తాడు? దేవదూతల్ని. నువ్వు దేవదూతల కంటే గొప్పడువా? నేను దేవదూతల కంటే గొప్పడా? కాదు కదా. ఈ రోజు మానవుడు క్షణికమైన దాని కోసం పరిగెడుతున్నాడు. అది వాక్యం సెలవిచ్చింది, క్షణికమైనది. అది త్రాగుడైనా, మత్తు పానీయమైనా, సినిమా అయినా, వ్యభిచారమైనా, నీకు ఇష్టమైన ఆహారమైనా క్షణికమైనదే. శాశ్వతం అంటూ ఏది లేదు. కాబట్టి 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను దేహముతో జరిగించిన ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలెను. ప్రత్యక్షత నిలబడి సమాధానం చెప్పాలి. సరే, మంచివైన చెడ్డమైన శరీరంతో జరిగించినటువంటి పాపమును కదా ఏం చేయాలి నువ్వు? దేవునికి లక్ష్యం. ఈ రోజుల్లో దేవుని సంఘానికి ఆదివారం చర్చకు వస్తున్న నీవు మరి ఏం ఎంచుకుంటున్నావో నాకు తెలియదు. ఎంచుకోవడం అంటే ఏంటండి? ఎంచుకోవడం అంటే ఏంటి? ఎంచుకోవడం అంటే ఏంటమ్మా? చెప్పండి. ఎంచుకోవడం అంటే తెలుగులో చెప్పండి. తెలుసుకోవడం అంటే ఏంటి? కోరుకోవటం.
దాని సొంతం చేసుకోవడం, ఇది నాకు కావాలని. ఆ? అదేనా? మరి ఏమి ఎంచుకుంటున్నావో, ఏ పాపాన్ని ఎంచుకుంటున్నావో తెలుసుకుంటారు. భయపడాలి మన దేవునికి. ఎవరికి భయపడాలి? దేవుని సన్నిధికి వస్తున్నా మీరందరూ కూడా వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరులు కూడా ఎంచుకునే విషయంలో భయం కలిగి ఉండాలి. ఆ? తల్లిదండ్రులకు సంబంధం లేకుండా ఎంచుకోవడం ఏంటది? ఈ రోజుల్లో మనం చూద్దాం కదా. ఈ పక్కన ఎక్కడో జరిగినట్టు ఉంది ఒక ఇన్సిడెంట్. ఎంచుకుందంట. ఎవరైనా కన్న తల్లిని చంపుతారా? కన్న తల్లిని చంపిస్తారా? పాపం అంత భయంకరం అయిపోయింది. ఆమె తన ప్రియుడిని ఎంచుకుంది. ఎంచుకోవడం అంటే కోరుకోవటం, దాన్ని పొందుకోవటం. ఏదైనా వాళ్ళ వాక్యం వెంటనే నీవు ఏమి ఎంచుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవదూతల్ని విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెడతాడా? అంతేకాదు, అది కేవలం క్షణికమైన సుఖమే. అది కేవలము క్షణికమైనటువంటి సుఖమే. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం. ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకం నుంచి రమ్యమైనదియు ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని, అంటే ఇప్పుడు ఎంచుకుంది. ఏం చేసింది? ఎంచుకోవడం అంటే బా ఈ పండు భలేగా ఉంది కదా, ఈ పండు కనులకు ఎలాగుంది? రమ్యంగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది. నీ కనులు ఎంచుతాయి, నీకు ఎంచుతాయి కదా. ఏమండి, ఆవిడ ఆ పండు చూడగానే మనసులో ఏముంది? ఎంచుకుంది, కావాలని కోరుకుంది. ఏమి తిని సుఖపడిందా? సరే, నువ్వు ఎంచుకున్నావు, బాగానే ఉంది. నీవు ఎంచుకున్నటువంటి ఆ కార్యము నీకేమైనా మేలు చేస్తుందా? ఉపయోగకరంగా ఉందా? ఏమండి, ఏదైనా తోటలో ఆమె చేసినటువంటి ఆ తప్పు ఆమె జీవితానికి ఏమి తెచ్చిపెట్టింది? తీర్పు తెచ్చిపెట్టింది. దేవుడు వారిని అక్కడ ఉంచకుండా బయటికి నెట్టివేశాడు. మరి నువ్వేం ఎంచుకుంటున్నావో నాకు తెలియదు. కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు, యవనస్తులు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఈ రోజుల్లో ఏం ఎంచుకుంటున్నారు? చక్కటి గ్రూపులు ఎంచుకోండి, అంతే. ఒక చక్కటి జాబ్ ఎంచుకోండి. ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ పాపానికి బహు దగ్గరగా దగ్గరికి వెళ్ళిపోయారు. పాపం గురించి ఎవరు ఏమి చెప్పాల్సిన పని లేదు, అందరూ తెలిసిపోతుంది పిల్లలు. ఇటువంటి భయంకరమైన దినాలు. సమయము కొంచెమేనని తెలిసి ఏర్పాటు చేయబడిన వారిని సహితము వాడు లాగేస్తున్నాడు. ఏంటి? పాపం నీకు అది సమీపంగా వచ్చిందంటే అర్థమేంటి? పాపము అతి సమీపంగా వచ్చిందంటే అర్థమేంటి? ఒకప్పుడు ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఈదులంటే తిరిగి అమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈదులంటే తిరుగుతుందంటే అర్థం ఏంటి? మార్కెట్లో ఎక్కువైపోయింది కదా. కాబట్టి మార్కెట్ లో కొనేవాళ్ళు లేరు, కాబట్టి ఇంటిగా పైనుంచి కింద దిగి పని లేదు. తాడేసేవాడి నీకు పొట్టలు వేసేస్తారు. పాపం అలా అయిపోయారు కదా. జాగ్రత్త గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి ఎంచుకుంటున్నావో ఒకనాటి సుఖము నీ జీవితాన్ని తారుమారు చేసేస్తుంది, అవమానం పాలు చేస్తుంది, నేను సిగ్గుపడినట్లుగా చేస్తుంది, నీకు నష్టాన్ని చేస్తుంది, నీ పిల్లలకు మరణాన్ని తీసుకొస్తుంది, నీకు జబ్బులు చేస్తుంది. ఏంటది? ఏమండి, దేవుని వాక్యమునకు మనము ఆ విధంగా
ఒకనాటి సుఖము త్రాగుడండి. త్రాగుల్లో సుఖం ఉందని కదా, సినిమాలో సుఖం ఉందని, ఇక దేంట్లో ఏమే ఈ పండు చూసి బా ఇది భలే ఉంది పండు, నిన్ను పాడు చేసేది ఏదైనా ముందు నీ కంటికి రమ్యంగానే కనబడుతుంది. అది గుర్తుపెట్టు. తర్వాత నీకు నెమ్మది రాదు, నీకు సంతోషం రాదు, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతావు. ఈ ఆదాములు ఈ పండు తినంతసేపు ఎంత ప్రశాంతంగా వారు గడిపారు తెలుసా? అది తిన్న తర్వాత ఎన్ని శ్రమల పాలైపోయారు. పాపం నిన్ను హీనుడిగా చేస్తాడు, నిన్ను హీనుడిగా, వస్త్రహీనుడిగా నిన్ను చేస్తారు. నిన్ను అది ఒక భయంకరమైన వ్యక్తిగా, ఒక భిక్షగాడిగా మనం చేస్తాం. నిన్ను అనాదిగా చేసేది ఏంటి తెలుసా? ఒకనాటి సుఖము కదా. కొంతమంది సీరియల్ చూడకపోతే ఉండలేరు, సినిమా చూడకపోతే ఉండలేరు, దాంట్లో ఏదో సుఖం ఉంది. కొంతమంది త్రాగకపోతే ఉండలేరు, అలవాటు అయిపోయింది. ఏం చేస్తా, పరలోకం వెళ్తావా? గమనించండి. కాబట్టి ఈ స్త్రీ ఆ పండుని చూసి ఎంచుకుంది, ఈ పండు చాలా బాగుంది కదా, జాగ్రత్త. ఒకనాటి సుఖము సంతోషమని ఎంచుకున్నావేమో, ఆ సంతోషం వెళ్ళేది దాంట్లో సంతోషం లేదు. యేసుక్రీస్తు పాదం లేదు తప్ప నీకు ఎక్కడాను సంతోషము లేదు. ఫిబ్రవరి రాసిన పత్రిక 12:10. ఒక్క రోజు భోజనం, ఒక పూట భోజనం కొరకు పరలోకపు ఆశీర్వాదాన్ని నమ్మేసుకున్నటువంటి యాషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని చూసారా? ఏమమ్మేసుకున్నాడండి? భోజనం కోసం ఏమమ్మేసుకుంటాడు? నెమ్మది ఉంటుందా? ఏమండి, అది నిన్ను చంపుతుంది తెలుసా? జాగ్రత్త. దేవుని ఆత్మ మనకు ఉపపరచుకోండి. ఆయన తీర్పు తీర్చినప్పుడు మొహమాటం లేకుండా తీర్పు పెట్టుకోవాలి. క్రైస్తవుడు అంటే త్యాగపూర్వకమైన మనసు ఉండాలి. సమస్తాన్ని ఏమండి విసర్జించిన వ్యక్తి అంట. నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకుని, సిలువని ఉపేక్షించుకోవడం అంటే మీ శరీరాన్ని అసహించుకోవాలి, దాన్ని ప్రేమించుకోవడం. ఏబు గురించి తీయద్దు కానీ, ఏబు యొక్క దేవునికి సైతానికి ఏమైనా ఒప్పందం అయిందండి? అతడు శిరస్సు మొదలుకున్న అరికాల వరకు పుండ్లతో బాధపడుచుండే. అంటే పుండు కురుపు రప్పించింది ఎవరు? అంతేనా? ఆ కురుపులో నుంచి సీమ్ కాటెట్లుగా చేసింది ఎవరు? సైతాన్. దేవుడు స్వస్థపరుస్తాడు, సైతాన్ని వ్యాధులు కలిగేస్తాడు. ఈగంతే కంపు కొట్టేస్తున్నాడు, దూరంగా ఉన్నాడు, అంతే భార్య. కాబట్టి మనము భోజనానికి దూరంగా ఉన్నాడు. పోదపోయింది 500 పెడితే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది. ఇంట్లో మనం తెచ్చుకుని శుభ్రంగా ప్రార్థన చేసుకుని ఎంత తిన్నా శ్రేష్టమే. ఎక్కడికి వెళ్ళి 10 రకాలు తిని 10 వ్యాధులు తెచ్చుకునే కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. అర్థమైందండి? కాబట్టి ఒక్క పూట భోజనం కోసము ఏం పోగొట్టుకున్నాడంటే ప్రశస్తమైన దేవుడి రాజ్యాన్ని. ఏదో భోజనంలో సుఖం ఉందనుకుంటారు కొంతమంది, తింటే పోతుందండి. ఏమైపోతుంది? పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా తింటూనే ఉన్నాం. దానివల్ల ఎప్పుడైనా తృప్తి పొందామా? అమ్మాయి సార్ రాత్రి బిర్యానీ తిన్నాను, 2 నెలల దాకా అవసరం అనుకుంటామా? ఇది అలా మ్యారేజ్కి వెళ్ళి ఫోన్ చేసి మేము ఒకసారి మ్యారేజ్ గా దేనికి వెళ్ళిన బిర్యానీ పెట్టారు. ఈ బిర్యానీకి ఉన్నటువంటి గుణం ఏంటంటే అది మసాలాలు వేయడం వల్ల తినేస్తాం. ఇక తిన్నప్పుడు కడుమిడిపోతాయి. 10-15 నిమిషాలు మళ్ళీ ఆకలేస్తుంది. అట్లా తిన్న గుణం. కాబట్టి ఇంటికి రాగానే మా పాప అంటుంది, డాడీ ఆకలేస్తుందండి. ఏంటి ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రాగానే
అంటే వీళ్ళు ఏం తింటారో ఆ ఐటమ్స్ అన్ని వేసేటప్పటికి తిన్నాక ఆ వాసన అది చూసి కడుపు అయిపోతుంది. తృప్తి ఉందా దాంట్లో? ఏమైనా సుఖం ఉందా? అది తిన్నంత సేపే. కొంతమంది తినేంత బాధపడతారండి. ఇతడు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త. తిండి వల్ల కూడా ఆశీర్వాదాలు చాలా మంది ఏమవుతారు, పాడు చేసుకుంటారు. తిండికి ప్రాధాన్యత ఎన్నడేమవుతుంది, అది మనం చంపేస్తుంది. ఆహారం లేకపోయినా చచ్చిపోతాం, ఉన్నా చచ్చిపోతాం. అవునా? తిండి ఎక్కువైనా చచ్చిపోతాం, తక్కువైనా దాన్ని సమానంగా ఉంచాలంట. కాబట్టి కొటేషన్ చూశాను నేను. మనం అంట బర్రెలాగా తినాలంట, కానీ మనిషిలా తినకూడదు. ఎలా తినాలి? బర్రెలాగా తినాలి కానీ మనిషిలాగా తినకూడదు. అంటే అర్థం ఏంటి చెప్పండమ్మా? మనిషి కంటే బర్రె తక్కువ తింటుందండి. 4 పరకల అలా గీక్కుంటది, అలా నెవరేసుకుంటూ పోద్ది. అది తుల్లిగా తింటది. ఎప్పుడన్నా తింటది, ఎప్పుడన్నా తిందా? తిని ఏం చేస్తాడు? నెవరేస్తా ఉంటది. మనిషి ఏం చేస్తాడు? తుల్లిగా తినేస్తాడు. ఎందుకంటే బరికి మనకి తేడా ఏంటంటే, మనకి కింద పైన పళ్ళు ఉంటాయి. ఏదైనా అలగొట్టేస్తాం. బరికి ఒక సైడే పైన ఉంటాయి, కింద పళ్ళు ఉండవు. ఒకవేళ కింద పైన మనలాగడానికి పళ్ళు ఉంటే కనుక మనలో కూడా తినేస్తుంది. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే, మనం వేసినటువంటి గడ్డి తినేస్తుంది, కానీ అది తిందో కడుపులో దాచుకుని మళ్ళీ బయట తెచ్చుకుని తింటది. మనం అలా కాదు కదా, తింటమే నలగొట్టేద్దాం, బయటకు లోపలికి వెళ్ళిపోతాం. మళ్ళీ కావాలి మనకి, దానికి అవసరం లేదు మళ్ళీ కదండి. తిండి వల్ల మన దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అందులో సుఖం లేదు, కానీ నువ్వు సుఖం ఉంది అనుకుంటావు. కాబట్టి దానివల్ల వీళ్ళు ఏమైపోయారంటే ఇద్దరును నష్టపోయారు. ఆశీర్వాదం పండును కోసి అవాదాములు ఆశీర్వాదం కోల్పోయారు. తర్వాత ఎవరిని ఆశాపడి ఏం కోల్పోయాడు? జ్యేష్ఠత్వను కోల్పోయాడు. సుఖం, ఒకనాటి సుఖమని సంతోషమని ఎంచుకుందరు, అందులో లేదు. మన వాక్యం వింటున్నా కాబట్టి చాలా జ్ఞానంగా ఆలోచించాలి. నిజమే ప్రభా, ఎక్కడుంది సుఖం? ఎవరి ద్వారా సుఖం ఉంది? ఎక్కడా లేదు ఈ లోకంలో, దేవుని సన్నిధిలో తప్ప కదండి. ఎక్కడా లేదు. చూడండి, మనం ఆ 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదువు. మరియు ఆయన పూర్వకాలం ముందన్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీన సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడని. గమనించండి, ఒకనాటి సుఖము సంతోషమని ఎంచుకున్నటువంటి జలప్రళయం నోవాహు కాలంలో ప్రజలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. వారి మీద ఏం రప్పించాడు? జలప్రళయం రప్పించాడు. పర్వకింద చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను కాల్చివేసి బూడు చేయక ముందు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కాల వికారయుక్తమైన నడవడి బహు బాధపడిన నీతిమంతులకు గోతులు తప్పించాను. ఈ 2 పట్టణాలు విడిచిపెట్టాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచిపెట్టలేదు. జలప్రళయ కాలంలో నోవాహు కాలంలో ఉన్న ప్రజలను కూడా ఇలాంటి ఒకనాటి సుఖము సంతోషమని ఎంచుకుని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు రక్షణ పొందిన వేళ్ళు ఈ లోకంలో ఏదో సుఖం ఉందని చెప్పేసి పరుగులెత్తి తీర్పులోకి వెళ్తారు కదా. ఎంత వాక్యం విని ఎంత చేసిన తర్వాత కూడా మనుషులు ఈ లోకంలో ఇంకా పాపానికి పరుగులెత్తి. అయితే ప్రభు నీతో సెలవిస్తున్నాడు ఈ రాత్రి, పూర్వకాలంలో పట్టణాన్ని విడిచిపెట్టలేదు, జలప్రళయం రప్పించాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టక అగ్ని కురిపించాడు. మరి ఈ కాలాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఇది యుగాంతం కదా. ఈ యుగాంతంలో కూడా నీకేముంది? శిక్ష ఉంది. అది నువ్వు ఎలా మర్చిపోతావు? నోవాహు కాలంలో దృష్టాంతం లేదు. అయ్యో మన ముందు ఇలా జరిగింది, మనం చేయకూడదు అంటే వాళ్ళ దృష్టాంతం లేదు. నీకు నాకు దృష్టాంతం ఉంది.
ఏమండి, సొదొమ గుమొర్ర పట్టణం ఉంది, తర్వాత నోవహు కాలం ఉంది. తప్పు చేస్తే ఈ విధంగా శిక్ష ఉంటది. అయినా మనం పాపం కోసం పరిగెత్తే వ్యక్తులుగా ఉంటాం కదండి. వీరిని విడిచిపెట్టగా వీళ్ళని ఏం చేశాడు దేవుడు? శిక్షించాడు. మరి దేవుడు ఈ రోజు నీవు ఒకనాడు సుఖమని ఎంచుకుని లోకంలో శరీరీచ్చులకై మాంసీచ్చులకై లోకంలో ఏదో ఉందని పరిగెడితే నువ్వు శరీరంతో చేసింది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, నీకు తీరిపోతే ఖచ్చితంగా. అందుకనే ప్రభు ఎక్కడా సుఖం లేదు నాయన. తింటున్నాము, త్రాగుతున్నాము, ఎక్కడా సుఖం లేదు. ఏ పాపంలోనూ ఏదైనా క్షణికమైనదే. కాబట్టి ఇవి నాకు వద్దు ప్రభు అని మనము పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి ఏ సేవలాగా మనం ఏం కావాలి? నువ్వు పారిపోతే నీకెంత మేలు. పాపం నుంచి నీ శరీరాన్ని, నీ దేహమును, చెరుపు వాటి నుంచి నువ్వేం చేయాలి? దూరంగా నువ్వు పారిపోవాలి. ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే సంతోషం ఉంది, ఇదే లగ్జరీ లైఫ్ అని ఒకవేళ నువ్వు ఎంచుకుంటే, నువ్వు ఎంచుకున్న మార్గం నేనేం చేస్తుందంటే నిత్య నరకానికి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుందండి? మనం యేసు ప్రభు అక్కడికి సమీపంగా ఉన్నాం, దగ్గరగా ఉన్నాం కదండి. భూకంపములు, సునామీలు కదండి, యుద్ధములు, భూమి మీద అలజడులు ప్రారంభమై ఇవి యేసు ప్రభు రాకడికి సూచన. ఆయన ఎప్పుడైనా రావచ్చు, మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఒకనాడు సుఖమని సంతోషం అనుకుని దేవుని వాక్యాన్ని విడిచి లోపల తిరిగితే నువ్వు శిక్ష తప్పించుకోలేవు. ఏమి ఎంచుకుంటున్నావో ఈ రాత్రి ఒకసారి నువ్వు ఎంచుకునేది నీకెంత మేలు చేయాలి. నువ్వు ఎంచుకునేది నీకేం కావాలి? మేలు చేయాలి. ఎంచుకోవడం అంటే నువ్వు కోరుకునేది, నువ్వు ఆశించేది నిన్ను కాటేయకూడదు. కానీ నువ్వు ఆశించేది నీ కుటుంబానికి ఏం చేయాలి? మేలు చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే భాగ్యమని తెచ్చుకుని ఏమించుకున్నాడు? మీరు ఎవరైనా శ్రమలు ఎంచుకుంటారా? అయ్యా నాకు శ్రమలు కావాలి, నాకు కష్టాలు కావాలని తెచ్చుకుంటారా? యేసు ప్రభు నిమిత్తం నాకు శ్రమలు కష్టాలు కావాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంచుకున్నారంటే లేదు. మోషే ఏమించుకున్నాడంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని నిందలే భాగ్యం ఎంచుకున్నాడు. మన మీద ఎవరైనా నిందేస్తే మనం ఊరుకోదు, మనం సహించుకో, మనం ఒప్పుకో, మనం ఓర్చుకో. నువ్వేమించుకుంటున్నావో నాకు తెలియదు, కానీ మోషే అయితే ఏమించుకున్నాడండి? ఆ రోజు శ్రమలు ఎంచుకున్నాడు కాబట్టి ఈ రోజు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. రూపాంతరం కొండ మీద యేసు ప్రభు వారికి ఎవరు కనపడ్డారండి? ఏలియా, మోషే కదండి, భక్తులే కదా. అంటే ఆ రోజే కనుక సుఖాన్ని ఎంచుకుంటే, రాగుని ఎంచుకుంటే, వ్యభిచారాన్ని ఎంచుకుంటే, జాగ్రత్తని ఎంచుకుంటే, విచ్చలవిడి జీవితాన్ని ఎంచుకుంటే, భయభక్తులు లేని జీవితాన్ని ఎంచుకుంటే, సినిమాలు ఎంచుకుంటే, ఈ రోజు నాడు ఆయన పరలోకంలో ఉండేవాడా? చెప్పండి, ఉంటాడా పరలోకంలో? మనకు లోకాసు వార్త తీయద్దు, కానీ 16:19 మాట ఉంటుంది. ఒక ధనవంతుడు నేను అతడు బహుగా సుఖపడుచుండేది. అతడు ఎంచుకున్న మార్గం ఏంటంటే సుఖపడటమే. శరీరానికి సుఖమే. శరీరం కనుక సుఖపడిందంటే ఆత్మ ఏమైపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోతా ఉన్నావు అనుకో, ఏమవుతుంది పరిస్థితి? ఎంత నష్టపోవాలి. ఏమండి, ఈ ధనవంతుడు ఎల్లప్పుడూ సుఖపడేవాడు. అతను ఎంచుకునే మార్గం అలాగ ఉంది. కానీ రేపు పొద్దున్న ఎక్కడ కళ్ళు తెరిచాడు? తర్వాత ఎక్కడ కళ్ళు తెరిచాడండి? పాతాళలోకంలో కళ్ళు తెరిచాడు. అతడు భూమి మీద బ్రతుకున్న జీవితానికి చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవితానికి సంబంధమే లేదు. అతడు ఎప్పుడు ఊహించలేదు బహుశా, అయ్యి బాబు ఇలా ఉంటుందా ఆ పాతాళం. అందుకే అంటాడు, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు.
మాకు తెలియక మేము ఎంచుకున్నాం మహాప్రభు. భూలోకంలో డబ్బుంటే తినాలి, త్రాగాలి, తెల్లటి వస్త్రాలు కట్టుకోవాలి, రోజుకి అక్షరసం తాగాలి, సుఖపడాలని మాకు అర్థమైంది. మా నాన్న అమ్మ మాకు అది నేర్పించారు. కానీ మాకు వాక్యం నేర్పించేవారు లేరు మహాప్రభు. ఒక ప్రవక్తను పంపించండి. మా సహోదరులు కూడా అదే పనిలో ఉన్నారు. ఏ పనిలో? తినడం, తాగడం. ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, బుధవారం ప్రార్థన లేదు, ఆదివారం ప్రార్థన లేదు, ఎక్కడ ప్రార్థన లేదు, దేవుని స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు. శరీరం 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 శరీరం. ఇదే పనిలో ఉన్నారు మహాప్రభు వాళ్ళు. ఒక్క సేవకుడు పంపించి, అయ్యా నరకం ఉందని చెప్పండి, పాతాళం మండుద్దని చెప్పండి, పరలోకం ఉంది, అది ప్రశాంతంగా ఉంటుంది, అది యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం అని చెప్పండి అంటే అప్పుడు మోసే, అప్పుడు అబ్రహాం అన్నాడు, ఆయన ఆల్రెడీ ఉన్నారు, ఏదో వచ్చిరని వాక్యాలు చెప్పే చెరలంటే ఉన్నారు భూలోకంలో, వాళ్ళు మాట్లాడితే సరిపోతాయి, నీ జీవితం ధన్యమైపోతా. లేదు లేదు లేదు, మృతుల్లో నుంచి ఒకడెళ్తే నమ్ముతారు అంటున్నాడు ఆయన. చచ్చిపోయేదాకా తెలియలేదా? నువ్వు పుట్టావు కాబట్టి భూలోకం ఉంది అని నీకు అర్థమైంది. పుట్టకపోతే ఏం తెలుస్తుంది? చచ్చిపోయిందో తెలుస్తుంది. పాతాళం ఉందో నరకం ఉందో. ఏమండి, మరి ఏమి ఎంచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆదివారం వచ్చి వెళ్ళిపోయి ఏమండి, కొంతమంది ఎలా ఉంటారంట, ఏమండి, వాక్య విని దాని ప్రకారం జీవించిన వారుగా ఉండి బయటికి వెళ్ళిపోయి, చూడండి యాకోబు రాసిన పత్రిక 1:22, మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారే ఉండి. ఎవడైనా వాక్యం వినవాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తించినవాడైతే వాడి అర్థం తన సహజ మొహం చూసుకుని పోలి ఉన్నాడు. సరిపోతాయి. ఇప్పుడు వాక్యం ఆదివారం వాక్యం వింటున్నారు, శనివారం వింటున్నారు, విలువారై ఉండి దాని ప్రకారం జీవించకపోతే ధనవంతులాగా బయటికి వెళ్ళిపోయి డ్యూటీలో ఎక్కడైనా, మేము క్రైస్తవులు కామట్టుగా ఉండొద్దు, ఎక్కడైనా నువ్వు క్రీస్తులాగా ఉండాలి. మోషే తెచ్చుకున్న మాట క్రీస్తుని గొప్ప నిందలే భాగ్యంగా ఎంచుకున్నాడు. ధనాన్ని విసర్జించాడు, సుఖాన్ని విసర్జించాడు. రాజులు ఎంత భోగంలో అనిపిస్తారండి ఆ రోజుల్లో. ఆయన నిదానించి అన్నాడు, మానవ జీవితం 100 ఏళ్ళు ఉంటుంది, 70-80 ఏళ్ళు ఉంటుంది, తర్వాతైనా చనిపోవాలి. 200 ఏళ్ళు 300 ఏళ్ళు చనిపోయినా బ్రతికినా చనిపోవాలి కదా. చనిపోయిన తర్వాతే కదా అసలైన జీవితం ఉంది. ఈ వ్యర్థమైన దానికి ఎందుకు నేను ఇలాగ అనుభవించాలని చెప్పేసి రాజు కుమారుడుగా ఉండడానికి ఇష్టపడలేదు. మనం ఏదైనా ఇష్టమైన ఫుడ్ తింటే అరగదు, మనకి అరుగుద్దా? మళ్ళీ దానికి ఒక ఇనో ప్యాకెట్ వేయాలి, ఒక హోమీ ట్యాబ్లెట్ వేయాలి, అందులో ఓమో జీలకర్ర నవలాలి. ఏదో బాగుంది సాంబార్ 4 బొద్దులు తింటే అరగదు, గ్యాస్ వచ్చేస్తాయి. ఏంటి అప్పుడే 50 ఏళ్ళు దాటకు, 50 ఏళ్ళు కూడా అవలేదు, ఎన్ని ఇబ్బందులు. మరి 80 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇక మన పరిస్థితి ఎలా ఉంటదంటే, మనకు నచ్చిన ఫుడ్ మిక్సీలో ఆడేసుకుని ఒక స్టా వేసుకుని జ్యూస్ లాగా తాగాలి, లేకపోతే అరగదు. గమనించండి. కానీ మోషే ఎంత గొప్పగా ఆలోచించాడు. ఇటువంటి అవకాశం నీకు వస్తే ఇచ్చి పెడతావా? అయ్యా నెక్స్ట్ కింగ్ మీరే ఈజిప్ట్ అంటే ఇచ్చి పెడతావా? అందులో ఏముందా అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇక్కడ పదవుల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారండి ఆంధ్రాలో, తెలంగాణ. నాకు కావాలి అక్కడ ఏంటి, రేపు వస్తే నరకాలు ఉంటుంది సంగతి. ఇప్పుడేం తెలియదండి. ఇప్పుడు ఎండేళ్ళ ఏదో సుఖం ఉందని వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళ ఉండదు. పురుగు పట్టే దేహానికి ఎంత విలువ ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఒకనాటి సుఖానుభవం, సంతోషం ఎక్కడ ఉందండి? సంతోషం ఎక్కడ ఉంది? రక్షణ సంతోషము, నీ పాపములు పోయిన తర్వాత వచ్చే సంతోషము. ఇది మరణానికి భయపడదు, సునామీకి భయపడదు, నరకానికి భయపడదు. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం, ధైర్యం ఉంటాడు. అది ఒక పాపిని అడగండి, బాబాయ్ నరకం ఉంది, ఏముంది?
నరకం ఉంది. కాబట్టి మోషే ఎంచుకున్నట్లుగా ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఎంచుకోవాలి కదండి. సుఖాన్ని ఎంచుకోకూడదు సుమా, దేవించుకోకూడదండి. సుఖాలు కాదు, సినిమాలు కాదు, షికారులు కాదు, డబ్బు అసలే కాదు. ఇతడు ధనమును ఎంచుకోలేదు. నీకు కుటుంబం ఉంది కాబట్టి కుటుంబాన్ని పోషించద్దు. నీవు ఎల్లప్పుడూ నీ కుటుంబంతో నీ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకనాటి సుఖమని సంతోషము ఎక్కడా లేదు. పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉన్నా. అదే ఒక విశ్వాసంగా నువ్వు కలిగి ఉండాలి తప్ప లేని దాని కోసం నువ్వు పరుగులు తీయదు. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడు, పనిచేయి, దేవుని వెంబడించు. యేసుప్రభు రాక సమీపంగా ఉంది. నీ శరీరానికి ఏ సుఖాన్ని అంటివ్వకూడదు, అంటకుండా నువ్వు జీవించాలి. కాబట్టి ఏమండి, 2వ రాజుల్లో ఒక మాట ఉంటుంది. గెహాజీ అనేటువంటి ఒక శిష్యుడు వెండి బంగారములను పట్టుకుని 2వ రాజులు 5:26 మనకు కనపడుతుంది. నేను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, ఒలివ చెట్ల ఎట్లను దాస దాసీలను సంపాదించుకుంటూ సమయమా? అది ఇప్పుడు గెహాజీ చేర్చుకున్నది ఏంటండి? ఏమించుకున్నాడమ్మా? వెండి, బంగారం, చీరలు, బంగారం, నగలు. ఇది సమయమా? ఎవరండి? భక్తి అన్నాడు. ఈయనేమో ఆత్మలో ఉన్నాడు, ఆయన శరీర సంబంధమైన మనిషిగా ఉన్నాడు గెహాజీ. అబ్బాయి, ఇది సమయం కాదయ్యా, నువ్వు పొరపాటు చేసావు. ఆ కృష్టి నీకు నీటి వరకు సదాకాలము వచ్చు. చూసారా? గెహాజీ చేయించుకున్నాడు, డబ్బులుంటే, వెన్నుంటే, బంగారం ఉంటే అయిపోద్దని. కానీ ఎలీషా అనుకోలేదు. ఎలీషా ఒకటే అనుకున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు కదా, నా అవసరతలన్నీ తీర్చేవాడు ఆయనే. మన్నా ఏ రోజుకి సరిపడదు, మన్నా ఆ రోజు దేవుడు సమృద్ధికి ఇచ్చినట్టు. ఒక విశ్వాసగా నీకు దేవుడు ఏమియో తక్కువ చేయనే చేయడు. కాబట్టి రాత్రి ఏమి ఎంచుకుంటున్నావు? నువ్వు ఎంచుకునేది నీ జీవితానికి మేలు చేసి నీ కుటుంబానికి మేలు చేస్తుందా? నువ్వు ఎంచుకునేది లేదా నీ జీవితాన్ని పతనం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని నరకాన్ని తీసుకుపోతుందా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రార్థన చేసి ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన మా యేసు ప్రభువా, జీవాధిపతి దేవా, ఈ రాత్రి విత్తబడిన మాటలు దీవించారు మా ప్రభువా. ఈ రాత్రి మీ బిడ్డల వాక్యం విన్నారు. మరి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? మీ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, లేక లోకంలో ఎక్కడో సుఖం ఉందని పరిగెడుతున్నారేమో. ఈ దేహము నుండి ఆత్మ విడిచిన తర్వాత ఈ దేహముతో చేసిన పనులు చెడ్డవైనా మంచివైనా మా ఆత్మ తీర్పులను వస్తాయి. పురుగు పట్టే దేహానికి ఎందుకు మేము ప్రాధాన్యత ఇచ్చి ఈ శరీరాన్ని ఎందుకు పాపానికి లోపరచాలని గ్రహింపు అందరికి దయచేయండి. ఒకనాడు సుఖమును సంతోషముగా ఎంచుకునే ఆలోచన నుంచి ప్రజలు విడిపించండి. ఆహారాన్ని ఆశపడిన గెహాజీ, డబ్బును ఆశపడిన గెహాజీ, ఆహారాన్ని ఆశపడినటువంటి ప్రభు యాషాబు, అవాదము వారి జీవితాల్లో వారు ఎంచుకున్న మార్గము తప్పని నష్టపోయిన తర్వాత తెలిసింది. మోషే ఎంచుకున్నాడు, డబ్బాంశం లేదు, రాజు సింహాసనానికి అవసరం లేదని ఎంచుకున్నాడు. శ్రమలు కష్టాలు మీ నిమిత్తమే పడి నిత్యత్వాన్ని సంపాదించు. అటువంటి ఆలోచనతో మీరు నింపండి ప్రభా. నన్ను వాడుకున్నందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు పొందుకోండి. పెద్దవాళ్ళ మాటలు దీవించండి. తీసుకొచ్చిన ప్రియుని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరిచి, లోకం భయంకరమైంది నాయన. మా చుట్టూ ఉన్న ప్రజలు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. వారు డబ్బు గురించి మాట్లాడతారు, అందం గురించి మాట్లాడతారు, తిండి కోసం మాట్లాడతారు, లోక ఆశలు, శరీరుల గురించి మాట్లాడతారు. అవేమి ఎవరి మీద దాడి చేయకుండా సహాయం. మా ప్రియులు జాబులు దీవించండి. కొంతమంది ఎంప్లాయీస్ వారి జాబులు దీవించండి, చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి, చదువులు దీవించండి. ప్రెగ్నెంట్ స్త్రీని, బాలింతలు జ్ఞాపకం చేసి, గర్భఫలం లేని వారి గర్భఫలం దాయించండి. లోపల ఉన్న మమ్మల్ని మీకు తెచ్చి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి తిరిగి వెళ్తుండగా మీరు తోడుగా ఉండమని
యేసు గొప్ప నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ సదాకాలం సంఘానికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు.